నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గతంలో చంద్రబాబు నాయుడు సీఎం కాలం పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యడానికి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్లో ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే 100 కోట్లు అని యనమల రామకృష్ణుడు చెప్పిండు. సో 100 కోట్లు ఉన్నటువంటి బడ్జెట్తోనే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఎలా నెట్టుకొచ్చినాడు? 2 సంవత్సరాలు కోవిడ్, 2.5 సంవత్సరం 6 నెలల ముందు వదిలేండి. మరి జగన్మోహన్ రెడ్డి 100 కోట్లతో అప్పులు చేయలేదని అనట్ల. ఆ రోజుల్లో మనం 10 లక్షలు, 14 లక్షలు, 15 లక్షల కోట్ల అప్పు శ్రీలంక అని అన్నాం. కానీ తీరా చూస్తే నిన్న సమావేశాల్లో 6 లక్షల చిల్లర అని చెప్పినారు. సరే 7 లక్షలు అనుకుందాం. అంతకుముందు 3.5 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఇచ్చిండ్రు. సో పైన చేసింది ఎంత? 3.5 లక్షలు. ఆ 3.5 లక్షలు కూడా ప్రజలకి ఎన్ని పథకాలు పెట్టి, నవరత్నాల పథకాలు ఆల్మోస్ట్ ఆల్ అన్నీ క్లియర్ అయినట్టు. కానీ కొన్ని లేనివి పెట్టిండు, కొన్ని చేయనివి ఉన్నాయి. ఏదేమైనా చేశాడుగా. వాటిల్లో హాస్పిటల్స్ కానీ, నాడు నేడు బడులకు సంబంధించి కానీ, లేకపోతే ఆర్బీకేలు కానీ, తర్వాత షిప్పింగ్ యాడ్ పోర్ట్లు కానీ చాలా తీసుకొచ్చింది కదా. సో ఆ టైంలో మనం చేసినటువంటి రూమర్ ఏంటి? రోడ్లు వేయలేదని, అదని ఇదని. రోడ్లు అనేది వేస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అవి మనం ఏం చేయలేం. కానీ ఆ రోజుల్లో 2 సంవత్సరాలు కోవిడ్ టైంలోనే వ్యాక్సిన్లో ప్రపంచంలోనే ఏపీ టాప్. ఆ రోజు బ్లీచింగ్ సీఎం అని చెప్పి వెటకారం చేసినట్టు వ్యక్తులు మనమే, అవునా కదా? అయినా కూడా వ్యాక్సిన్లో ఏపీ టాప్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అసలు చేయలేడేమో. ఇంతవరకు ఒక్కసారి కూడా మంత్రి పదవి అనుభవించినటువంటి అనుభవం కూడా లేదు. అసలు సీఎం అంటే ఏంటో కూడా తెలియదు ఒక బిజినెస్ మ్యాన్కి. రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అని అనుకున్నటువంటి సందర్భం వాస్తవం. కానీ 100 కోట్ల రూపాయలతో 4.5 సంవత్సరం, 2 సంవత్సరాలు కోవిడ్, యావత్తు ప్రపంచం భయపడినటువంటి సందర్భాల్లో కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మొండిగా ఎదుర్కొన్నటువంటి సీఎం, అదైతే గ్రేట్ అనుకోవాలి. మరి ఆయనకి సాధ్యమైనటువంటి పరిపాలన, ఇంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగిపోయే టయానికి 1,000 కోట్ల రూపాయలు అకౌంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఇంకా ఎంత అద్భుతంగా చేయొచ్చు? నవరత్నాలు అంటే శ్రీలంక అయిపోద్దన్నాం. మరి సూపర్ 6 వల్ల శ్రీలంక కాదు. మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ప్రభుత్వం మీద. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది అనేది మీ ఆత్మవిమర్శగా వదిలేస్తున్నా. పార్టీలకు అతీతంగా ఆలోచించండి. డెవలప్మెంట్ ఏంటి అన్నది ఇది ఒక పార్టీకి కొమ్ముగాయడం కాదు, వాస్తవం. కోవిడ్ టైంలో పరిస్థితులు ఏంటనేది ఒకసారి ఆలోచించండి. కడుపు పుట్టినటువంటి బిడ్డలు పట్టించుకునే సందర్భంలో, తల్లిదండ్రులు పట్టించుకున్నటువంటి సందర్భంలో, బంధువులు సన్నిహితులు కూడా ఇంటికి రానినటువంటి సందర్భంలో ఎవరు కాపాడారు? కొంతమందికి సింపథైజర్స్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి వేస్ట్ అని అనిపిస్తుంది. సింపథైజర్స్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి దేవుడు అనిపిస్తుంది. కానీ న్యూట్రల్ పీపుల్స్కి వాళ్ళ స్థానాలు ఉండి ఆలోచించండి, చూద్దాం. థ్యాంక్ యూ.